హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో మీరు ఇక్కడ చూస్తున్న డిజైనర్ నెట్టెడ్ హ్యాండ్స్ నీట్గా బోటిక్ ఫినిషింగ్ వచ్చేలాగా నీట్ ఫినిషింగ్తో పెద్దవాళ్ళకైనా సరే చిన్నవాళ్ళకైనా సరే ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. అండ్ ఈ హ్యాండ్ స్టిచ్ చేయడానికి 1 మీటర్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. కింద హ్యాండ్ డిజైన్ కోసం డ్రెస్లో ఉన్న మెటీరియల్ యూస్ చేశాను. తీసుకున్న ఫ్యాబ్రిక్లో నుంచి కొంచెం ఫ్యాబ్రిక్ హ్యాండ్కి సరిపోయేంత ఫ్యాబ్రిక్ని తీసుకొని హ్యాండ్ షేప్ కట్ చేయడానికి హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ షేప్ ఎలా మార్చాలో చూద్దాం. మీకు ఫుల్ హ్యాండ్ లెంత్ ఎంతైతే కావాలో మీకు కావాల్సిన ఫుల్ హ్యాండ్ లెంత్లో నుంచి ఒక 3 ఇంచెస్ మైనస్ చేయండి. కింద పట్టి వేస్తాం కదా, దానికోసం 3 ఇంచెస్ మైనస్ చేయంగా మిగిలిన హ్యాండ్ లెంత్ ఎంతైతే ఉండిందో దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని వచ్చిన మెజర్మెంట్ దగ్గరికి ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నాను అనమాట. అంటే పర్ఫెక్ట్ హ్యాండ్ లెంత్ చెక్ చేసి సరిపోయిన హ్యాండ్ లెంత్ వరకు ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నా. పిల్లలకైతే కనుక కింద పట్టి కోసం 2 ఇంచెస్ మైనస్ చేసుకొని మిగిలిన మెజర్మెంట్కి ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి నెట్ హ్యాండ్ లెంత్ అనేది కట్ చేసుకోవాలి. ఓకేనా, అందరికీ అర్థమైంది కదా? ఈ విధంగా హ్యాండ్ లెంత్ చెక్ చేసి కట్ చేసిన తర్వాత ఫ్యాబ్రిక్కి ఒక చివరన ఆర్మ్ హోల్ ఫుల్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ ఎంతైతే ఉండిద్దో ఆ మెజర్మెంట్ని ఈ విధంగా ఫ్యాబ్రిక్కి అడ్డంగా టేప్ని పెట్టుకొని ఆర్మ్ హోల్ ఫుల్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుంచి 3.5 ఇంచ్ హ్యాండ్ డౌన్ షేప్ అనేది మార్చేసుకోవాలి. పిల్లలకైతే కనుక 2.5 ఇంచ్ హ్యాండ్ డౌన్ దగ్గర ఒక పాయింట్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా పాయింట్ పెట్టుకొని ఫ్యాబ్రిక్ ఎడ్జ్ దగ్గర నుంచి మనం పెట్టుకున్న పాయింట్ వరకు హ్యాండ్ షేప్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మార్చేసుకోవాలి. నార్మల్ హ్యాండ్ షేప్ లాగానే బట్ లెంత్ ఒకటి మారుతుంది అనమాట. ఈ విధంగా మార్చేసుకొని మనం పెట్టిన పాయింట్ దగ్గర నుంచి 3.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చులు అనేది పెట్టుకోవాలి. ఖర్చులు ఎంత పెట్టుకోవాలి అనేది మీ చాయిస్ అండి. నేనైతే కనుక 3.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ అనేది పెడుతున్నాను. అండ్ ఫ్యాబ్రిక్కి పైన వైపు మాత్రమే లెంత్ అనేది షేప్ అనేది మార్చేసుకుంటాము. కింద వైపున హ్యాండ్ రౌండ్ లూజ్ మార్చేయాలి కదా, అది మార్చేయకుండా ఫ్యాబ్రిక్ ఎంత ఉంటే అంత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ లాగా వదిలేస్తున్నాను అనమాట. ఎందుకంటే కింద బౌన్సీనెస్ బుట్టలాగా వస్తుంది కదా మనకి హ్యాండ్కి, సో దానికోసం అనమాట ఫ్యాబ్రిక్ ఎంత ఉంటే అంత వదిలేస్తున్నాను. నేను ఇక్కడ తీసుకున్న ఫ్యాబ్రిక్ 12 to 13 ఇంచెస్ విడ్త్ ఉంది. అంటే ఇప్పుడు కింద హ్యాండ్తో కూర్చోపెట్టి చూపించాను కదా, అక్కడ 12 నుంచి 13 ఇంచుల విడ్త్ ఉంచుకున్నాను అనమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా చూడండి. ఖర్చులు ఎంత కావాలి అనేది మైనస్ చేశాను. 3.5 ఇంచ్ ఖర్చు పెట్టాను. ఖర్చులు ఉన్నంత వరకు ఈ విధంగా షేప్ అనేది మార్చేస్తాను అనమాట. పైన మెయిన్ హ్యాండ్ డౌన్ పాయింట్ దగ్గర నుంచి కింద ఫ్యాబ్రిక్ చివరి నుంచి ఖర్చులు ఎక్కడైతే ఉన్నాయో ఖర్చు పాయింట్ మాత్రమే మార్చేసా. ఆ సైడ్లో ఎక్స్ట్రా ఉన్నది మొత్తం ఖర్చు, ఈ మిడిల్లో ఉన్నది మొత్తం హ్యాండ్ డిజైన్ అనమాట. ఈ హ్యాండ్ షేప్ 12 ఇంచెస్ విడుతుంది, మెయిన్ హ్యాండ్ షేప్ అనమాట, ఖర్చులు కాకుండా. ఓకేనా, అందరికీ అర్థమైంది కదా? ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ ఉన్నప్పుడు 12 ఇంచెస్ విడుతుంది. పిల్లలకైతే కనుక 10 ఇంచెస్ నుంచి 8 ఇంచెస్ తీసుకోవచ్చు. కింద కుచ్చు ఎక్కువ పడుతుంది. ఇప్పుడు హ్యాండ్కి కింద చివర్లో అంటే హ్యాండ్ షేప్కి కింద మనం రౌండ్ లూజ్ ఎక్కువ పెట్టాం కదా, అక్కడ బారుగా ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. దూరం కుట్టు వచ్చేలాగా మిషన్లో దూరం కుట్టు వచ్చేలాగా సెట్టింగ్ మార్చుకొని ఈ విధంగా కింద చివర మొత్తం దూరం కుట్టు వేసి మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కింద బాబిన్లోంచి థ్రెడ్ వస్తుంది కదా, ఆ థ్రెడ్ని ఈ విధంగా పట్టుకొని ఒక సైడ్ నుంచి ఫ్యాబ్రిక్ని దగ్గరికి జరుపుతున్నా. ఫ్యాబ్రిక్ గ్యాదరింగ్ లాగా సగం ఫ్యాబ్రిక్ని సైడ్కి జరిపిన తర్వాత ఇంకొక వైపును కూడా స్టిచ్చింగ్ చేసినప్పుడు కింద బాబిన్లో నుంచి వచ్చిన థ్రెడ్ని పట్టుకొని ఈ విధంగా ఫ్యాబ్రిక్ని మొత్తం మిడిల్కి వచ్చేలాగా జరిపిన తర్వాత కుచ్చు మొత్తం సమానంగా ఉండేలాగా నీట్గా అడ్జస్ట్ చేస్తున్నాను. చివర ఒక 2 ఇంచెస్ అయినా 3 ఇంచెస్ అయినా ఎక్స్ట్రా ఖర్చు ఉంచేలాగా వదిలేసుకొని, హ్యాండ్ చివరే కాబట్టి ఖర్చు మరీ ఎక్కువ అవసరం లేదు, ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ ఖర్చు ఎక్కువ ఉండేలాగా వదిలేసుకొని మిడిల్లో ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కుచ్చు సమానంగా ఉండేలాగా పెట్టుకున్నా. నాకు హ్యాండ్ రౌండ్ లూజు కింద చివర్లో ఇక్కడ అనమాట 6 ఇంచెస్ ఉంటే దానికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టా. హ్యాండ్ పైకెక్కాలి కాబట్టి 8 ఇంచెస్ కుచ్చు ఉండేలాగా పెట్టుకున్నాను. ఓన్లీ కుచ్చు మెజర్మెంటే చెప్తున్నానండి, సైడ్ ఖర్చులు ఎక్స్ట్రా అనేది నేను చెప్పట్లేదు. ఖర్చులు కాకుండానే ఓన్లీ కుచ్చు పాటే 8 ఇంచెస్ ఉండేలాగా కుచ్చుని అడ్జస్ట్ చేశాను.
ఇప్పుడు హ్యాండ్కి చివర్లో పట్టి వేయడం కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ క్రేప్ లైనింగ్, కాటన్ లైనింగ్ 3 లేయర్స్ తీసుకున్నాం. మెయిన్ ఫ్యాబ్రిక్ ట్రాన్స్పరెంట్ ఉంది అని ఒక్కొక్క లేయరు 5 ఇంచెస్ లెంత్, 13.5 ఇంచ్ విడ్త్ ఉండేలాగా తీసుకున్నా. అన్ని లేయర్స్ సేమ్ ఒకేలా ఉన్నాయి. ఇప్పుడు తీసుకున్న క్రేప్ లైనింగ్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని ఈ విధంగా సైడ్లు ఇక్కడ నేను వేలుతో చూపిస్తున్న దగ్గర చివర్లు మొత్తం స్టిచ్ చేశాను. ఈ 2 లేయర్స్ కదిలిపోకుండా ఉండడం కోసం అనమాట. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఫ్యాబ్రిక్ని రాంగ్ సైడ్కి తిప్పుకొని హ్యాండ్ షేప్ని అంటే కింద చివరి పట్టీని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసి కరెక్ట్గా మిడిల్ ఎక్కడుంది అనేది మార్చేసుకోవాలి. పిల్లలకైతే కనుక చివరి ఫైనల్ మెజర్మెంట్ ఒక 2 ఇంచెస్ వచ్చేలాగా తీసుకోవాలి. అంటే 4 ఇంచెస్ లెంత్ ఉండేలాగా తీసుకోండి. ఈ పట్టీని సరిపోతుంది. ఈ విధంగా తీసుకున్న ఈ పట్టీకి మిడిల్లో గీసిన మార్క్ పైన పోట్లీ బటన్స్ పెట్టాలి. పోట్లీ బటన్స్ పెట్టాలి అంటే పోట్లీ బటన్స్ అసలు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, కొంచెం బెటర్గా కనిపిస్తుందని 1.5 ఇంచ్ లెంత్, 1.5 ఇంచ్ విడ్త్ ఉండేలాగా 2 పీసెస్ని తీసుకోవాలి. ఒక్క పోట్లీ బటన్కి 2 పీసెస్ ఉండాలి. ఈ విధంగా తీసుకున్న ఫ్యాబ్రిక్స్లో ఒక ఫ్యాబ్రిక్ని నీట్గా చిన్న రౌండ్ బాల్ లాగా వచ్చేలాగా ఫోల్డ్ చేసేసుకొని దాన్ని ఇంకొక ఫ్యాబ్రిక్ మధ్యలో పెట్టుకొని ఈ విధంగా చిన్న బాల్ లాగా ఫోల్డ్ చేసి ఒక థ్రెడ్ని తీసుకొని ఈ విధంగా స్టార్టింగ్లో కొంచెం థ్రెడ్ని వదిలేసి మిగిలిన థ్రెడ్ని ఈ విధంగా కొంచెం రౌండ్గా చుట్టాలన్నమాట. పోట్లీ బటన్ షేప్ వస్తుంది అండ్ అలాగే ఫ్యాబ్రిక్ కూడా ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా కొంచెం చుట్టిన తర్వాత స్టార్టింగ్లో వదిలేసిన థ్రెడ్ని అండ్ ఇంకొక సైడ్ ఉన్న థ్రెడ్ని కలిపి ఈ విధంగా ముడివేసుకొని ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసి పోట్లీ బటన్ని ఈ విధంగా చిన్నగా వచ్చేలాగా అంటే కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం దగ్గరికి ఉండేలాగా చేసుకొని చివర్లో స్టిచ్ చేసుకోవాలన్నమాట. స్టిచ్ చేయడం వల్ల చిన్నగా ఉండింది, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉండింది, అంటే డ్రెస్కి అటాచ్ చేసేటప్పుడు. ఈ విధంగా చిన్న చిన్న పోట్లీ బటన్స్ వచ్చేలాగా చేసుకున్నాను. ఇప్పుడు ఈ పోట్లీ బటన్స్ని మనం గీసిన ఈ మిడిల్ మార్క్ ఉంది కదా, మిడిల్ మార్క్ పైన 1 ఇంచ్ గ్యాప్కి ఫ్యాబ్రిక్ ఎడ్జ్ నుంచి 1 ఇంచ్ గ్యాప్కి 3 ఇంచెస్ వరకు ఈ విధంగా మార్క్స్ పెట్టా. చిన్నపిల్లలకి అయితే కనుక ఒక 1/2 ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువ గ్యాప్, 1 ఇంచ్ కన్నా కొంచెం తక్కువ గ్యాప్ ఉండేలాగా మార్క్స్ పెట్టుకొని ఆ మార్క్స్ పైన పోట్లీ బటన్ ఉండేలాగా పెట్టుకోండి. అర్థమవుతుంది కదా. పెద్దవాళ్ళకంటే హ్యాండ్ లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ విధంగా పెట్టాను. నేను 5 ఇంచెస్ లెంత్ ఉండేలా తీసుకున్న ఫ్యాబ్రిక్, కానీ 3 ఇంచెస్ మాత్రమే పట్టి ఉండేలాగా స్టిచ్ చేస్తున్నాను. కొంచెం క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నాను, తర్వాత అడ్జస్ట్ చేసుకున్నాను. అండ్ అలాగే ఈ పోట్లీ బటన్స్ని అటాచ్ చేయడానికి 1 సైడ్ పాదం కంపల్సరీ యూజ్ చేయాలి. అప్పుడే పోట్లీ బటన్స్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది, బోటిక్ స్టైల్లో లాగా. అండ్ ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న దానిపైన పోట్లీ బటన్ పెట్టుకొని పోట్లీ బటన్స్ కదలకుండా ఒక స్టిచ్ వేసి తర్వాత మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో క్లాత్ని ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న కుచ్చులాగా ఈ పోట్లీ బటన్ పైన వచ్చేలాగా ఇలా పెట్టుకోవాలి. మనం ఎక్స్ట్రా విడ్త్ ఉన్న క్లాత్ తీసుకున్నాం, అంటే క్లాత్ లెంత్ విడ్త్లు ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి మనకు కావాల్సినట్టు ఈ విధంగా ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేయొచ్చు. అండ్ అలాగే ఫినిషింగ్ నీట్గా ఉండేది, బయటికి చిరాగ్గా కనిపించదు అండ్ వర్క్ కూడా తక్కువ ఉండేది అనమాట ఈ ప్రాసెస్ యూస్ చేయడం వల్ల. అండ్ ఈ విధంగా ఫోల్డ్ చేసి ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ ఎక్కడైతే చేసుకున్నామో అక్కడ స్టిచ్ పడేలా వేసుకోవాలి. చూసారు కదా పోట్లీ బటన్ ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో. బయట వైపు అవుట్లుక్ చూడడానికి బాగుండిద్ది అండ్ అలాగే లోపల వైపున చూడడానికి నీట్గా ఉండిద్ది అనమాట. పోట్లీ బటన్స్ బయటికి రావు, కనిపించకుండా నీట్గానే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ పట్టీని హ్యాండ్ షేప్కి ఎలా అటాచ్ చేయాలో చూద్దాము. ఈ విధంగా కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పట్టీలాగా తీసుకొని దీనికి పైన మెయిన్ హ్యాండ్ షేప్ రాంగ్ సైడ్, అంటే మెయిన్ హ్యాండ్ షేప్కి కింద వైపున రాంగ్ సైడ్న ఈ లైనింగ్ ఉండేలాగా పెట్టుకొని బారుగా అటాచ్ చేసుకోవాలన్నమాట. లైనింగ్ ఫ్యాబ్రిక్ కదలకుండా నీట్గా ఉండేలాగా కింద ఎడ్జ్కి, అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్కి ఎడ్జ్, మెయిన్ ఫ్యాబ్రిక్కి ఎడ్జ్ సమానంగా ఉండేలాగా పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ పోట్లీ బటన్స్ పెట్టిన మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని, అంటే నార్మల్గా పెట్టి అండ్ నెట్ హ్యాండ్కి మంచి వైపు అండ్ పోట్లీ బటన్స్ పెట్టిన కింద పట్టీకి మంచి వైపు ఒకే సైడ్కి ఉండేలా పెట్టి బారుగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఫస్ట్ కింద కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, తర్వాత పైన ఉన్న ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఓపెన్ చేస్తే ఫినిషింగ్ చూసారా ఎంత నీట్గా ఉందో. రాంగ్ సైడ్కి కూడా స్టిచ్చెస్ అస్సలు కనిపించు, ఫినిషింగ్ బాగుండింది. ఈ విధంగా పెట్టి ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఈక్వల్గా ఉండేలాగా టైట్గా లాగి పట్టుకొని కింద చివర్లో శాంపిల్ స్టిచ్ ఒకటి వేస్తున్నాను. కింద ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేయడానికి ఫ్యాబ్రిక్ కదలకుండా ఉండడానికి ఈ విధంగా స్టిచ్ చేసి ఎడ్జ్లో ఒక క్లాత్, కొంచెం ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది కట్ చేసుకున్నాను, ఎక్స్ట్రా ఉందని కట్ చేసి చివర ఎడ్జెస్ అనేది డబుల్ ఫోల్డింగ్ వేసుకొని బారుగా స్టిచ్ చేసుకోవాలి.
అందరికీ అర్థమవుతుంది కదా. సేమ్ ఇదే ప్రాసెస్ చిన్నపిల్లలకు కూడా స్టిచ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లావుగా ఉన్న సన్నగా ఉన్న ఎలాంటి వాళ్ళకైనా సరే ఏ టైప్ ఆఫ్ డ్రెస్ డిజైన్కైనా బ్లౌజ్ డిజైన్కైనా ఫ్రాక్కైనా దేనికైనా స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఫినిషింగ్ కూడా చాలా బాగుండింది అండ్ అలాగే బోటిక్ స్టైల్ లాగా నీట్ లుక్ వస్తుంది అనమాట. కాకపోతే ఏజ్ని బట్టి సైజుని బట్టి ఫ్యాబ్రిక్ రిక్వైర్మెంట్ అనేది మారిద్ది. అంటే చిన్నపిల్లలకి ఒక 1/2 మీటర్ క్లాత్, లేదు కొంచెం పెద్దగా ఉన్నారు చేతులు బారుగా ఉన్నాయంటే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పట్టిద్ది. కొంచెం లావుగా ఉన్నారంటే హ్యాండ్స్ కొంచెం ఇంకా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ 1.5 మీటర్ అలా క్లాత్ పడుతుంది అనమాట. డిపెండ్స్ ఆన్ ఏజ్ని బట్టి హ్యాండ్ లెంత్ని బట్టి ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది నెట్ హ్యాండ్స్. అండ్ ఇప్పుడు హ్యాండ్ షేప్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఖర్చులు ఉన్నంత వరకు హ్యాండ్లో అనేది మార్చేసుకోవాలి. హ్యాండ్లో అనేది డ్రెస్కి ఫ్రంట్ సైడ్న హ్యాండ్స్ వచ్చే దగ్గర మాత్రమే హ్యాండ్లో అనేది మార్చేసుకోవాలి. అందరికీ అర్థమవుతుంది కదా. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఈ విధంగా హ్యాండ్లో పార్ట్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు డ్రెస్కి హ్యాండ్స్ని అటాచ్ చేసుకుందాం. మామూలుగా అన్ని నార్మల్ హ్యాండ్స్ ఎలా అయితే అటాచ్ చేస్తామో సేమ్ అదే మెథడ్ అనమాట. డ్రెస్ని తీసుకొని డ్రెస్కి ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ జాయింట్ ఉన్న దగ్గర హ్యాండ్ షేప్ మిడిల్ పాయింట్ ఉండేలాగా ఈ విధంగా పెట్టుకొని హ్యాండ్ షేప్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చెక్ చేసుకొని హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా. అండ్ ఈ డ్రెస్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉండేదండి. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. అండ్ అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే కనుక షేర్ చేయండి. వీడియో అయితే కంప్లీట్ అవ్వచ్చింది. అండ్ అలాగే హ్యాండ్ని అటాచ్ చేసుకునేటప్పుడు చెప్పాను కదా ఈ డ్రెస్ డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉండేదని. ఫ్రంట్ సైడ్ ప్లీట్స్ ఉంటాయి ఈ డ్రెస్కి. సో ప్లీట్స్ ఉన్న పార్ట్లో హ్యాండ్ అటాచ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ప్లీట్స్ అనేది ఫోల్డ్ అయిపోకుండా నీట్గా పెట్టుకొని ఈ విధంగా హ్యాండ్ షేప్ మొత్తం కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా బారుగా స్టిచ్ చేసుకొని ఓపెన్ చేస్తే హ్యాండ్ షేప్ ఈ విధంగా ఉండింది. ఇప్పుడు ఫిట్టింగ్ ఎలా పెట్టాలో చూద్దాం. హ్యాండ్ షేప్ ఆర్మ్ హోల్స్ దగ్గర ఖర్చులు ఉంటాయి కదా, హ్యాండ్ని అటాచ్ చేసిన తర్వాత ఆ ఖర్చులు మొత్తాన్ని కూడా డ్రెస్ ఉన్న వైపుకి పెట్టుకొని చేతి పని చేసుకోవాలి. ఎందుకు అంటే నెట్టెడ్ హ్యాండ్స్, ట్రాన్స్పరెంట్ హ్యాండ్స్కి ఈ విధంగా ఖర్చులు కనిపిస్తే బాగోదు. అందుకే ఖర్చుల్ని లోపల పక్కకు ఫోల్డ్ చేసి చేతి పని చేసుకోండి, అప్పుడు ఫినిషింగ్ బాగుండిద్ది. అండ్ బాడీ ఫిట్టింగ్ పెట్టిన తర్వాత హ్యాండ్స్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసి హ్యాండ్ మెజర్మెంట్ ఎంతైతే ఉందో దానికన్నా ఒక 1/2 ఇంచ్ కన్నా ఎక్స్ట్రా, అంటే ఒక 30 ఇంచు అలా మెజర్మెంట్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఎక్స్ట్రా పెట్టుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న పాయింట్ దగ్గర నుంచి మనకి బాడీకి మెజర్మెంట్ ఎక్కడైతే పెట్టమంటే ఆర్మ్ హోల్ దగ్గర ఫిట్టింగ్ ఎక్కడైతే పెట్టుకున్నామో ఆ పాయింట్ని కలుపుకుంటూ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మార్చేయాలి. నెట్టెడ్ హ్యాండ్స్కి కూర్చుండింది అండ్ అలాగే కొంచెం లూజ్గానే ఉంటాయి హ్యాండ్స్ కూడా, పఫ్ హ్యాండ్ డిజైన్ కాబట్టి కొంచెం పఫ్ హ్యాండ్ లుక్కే వస్తుంది. ఆర్మ్ హోల్ దగ్గర నుంచి కింద ఉన్న పాయింట్ వరకు ఈ విధంగా కుచ్చులు ఎక్కువ శాతం హ్యాండ్ లోపలికి వచ్చేలాగానే ఈ విధంగా అడ్జస్ట్ చేస్తూ హ్యాండ్ చివర్లో ఉన్న పాయింట్ వరకు మార్క్ పెట్టుకోవాలి. హ్యాండ్ చివర్లో ఎక్స్ట్రా లూజ్ ఎందుకు పెట్టాము అంటే కరెక్ట్ ఫిట్టింగ్ పెట్టుకున్నాము అంటే హ్యాండ్ మనకి పైకి ఎక్కదనమాట. అందుకే కొంచెం ఎక్స్ట్రా లూజ్ పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మార్కింగ్ ఎలా అయితే చేసామో మార్కింగ్ పైన స్టిచ్ చేస్తే హ్యాండ్ ఫిట్టింగ్ పెట్టడం కూడా కంప్లీట్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.